బానాత్ శివకుమార్ నాయక్ ఇంటికి ఈటెల రాజేందర్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ రాజీవ్ గురుకల్పాలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ జిల్లా రూరల్ బీజేవైఎం ఉపాధ్యక్షుడు బానాత్ శివకుమార్ నాయక్ ఇంటికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో, ప్రజల్లోని స్పందన ఏ విధంగా ఉన్నది, అదేవిధంగా లోకల్లో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆయన ఉండే ప్రదేశంలో ప్రజల జీవన విధానంపై, ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకుని కాలనీ సమస్యలపై స్పందిస్తూ రాబోయేది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమేనని, మల్కాజ్గిరి పార్లమెంటులో బీజేపీ గెలుపు ఖాయమని, తప్పకుండా ఇక్కడున్న సమస్యలు తీరుస్తానని మాట ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం కంటెస్టెడ్ బీజేపీ అభ్యర్థి గట్కేసర్ మండలం ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, పోచారం మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు సురేష్ నాయక్, బీజేపీ నాయకులు గొంగొళ్ల బాలేష్, పోచారం మున్సిపల్ బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ అజయ్ యాదవ్, నరేష్, భార్గవ్, శివసాయి, పోచారం మున్సిపల్ బీజేవైఎం జనరల్ సెక్రటరీ ఇటుకాల సరితా శ్రీను, నాయకులు దండె జగన్నాథం, బాబు కుమార్ మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంకో ఏంటంటే మన కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అవి మేము కూడా వచ్చి కలిసి ఇక్కడైతే మంచిగా వచ్చింది, గొడవలు కూడా వచ్చింది, తిరిగిపోయింది. నేను నమ్మన్నా 200 మంది వచ్చింది. నీ బిడ్డను ఎత్తుకో శివ, కిందికి ఉంది. శ్రీజమ్మ ఫోటోది ఫస్ట్ ఎడ్ చూడు. శివ ఎడ్ చూడు. అరే అందరూ మంచిగా దిగురబ్బా, ఎందుకట్లా? కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.